తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సంతోష్ నగర్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్ కు 80% గాయాలు కావడంతో ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో వరంగల్ ఎంజీఎం నుంచి సంతోష్ నగర్ డిఆర్డీఓ అపోలోకు తరలించారు. అక్కడ వైద్యులు సిపిఆర్ చేసి ఐసీయూలో ఉంచి చికిత్స అందజేసినా ఫలితం లేకుండా పోయింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడిన శంకర్ గౌడ్ మృతితో కార్మికులు విషాదంలో మునిగిపోయారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, కుటుంబం పెద్దను కోల్పోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అరుణ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడో దీని నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఏసీ ఆ తొలి రోజు చాలా శాంతియుతంగా చేసినప్పుడు కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కొంచెం నెగ్లిజెన్స్ తోటి ఏదైతే కొన్ని ప్రైవేట్ వాహనాలతో పాటు హైర్ బస్సులు నడపడం తోటి ఎవరైతే శంకర్ గౌడ్ మనస్తాపానికి గురది ఇక్కడ సమ్మె ఫెయిల్ అవుతుందనే భావంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నారు. అయితే ఎంజిఎం ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలతో పాటు జేఏసీ నేతలు కూడా మద్దతుగా అక్కడికి వచ్చి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక కలెక్టర్ హైదరాబాద్ పంపించారు. అయితే ముఖ్యమంత్రితో ఇప్పుడు వచ్చినది వాళ్ళ కుటుంబంలో మాత్రం ఆ కూతురు గాని కొడుకు గాని కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ నాన్న కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చనిపోయారనే ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం అవుతున్నారు. అయితే ముఖ్యంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ జేఏసీ నేతలు ఇటు బీఆర్ఎస్ బీజేపీతో పాటు తెలంగాణ జాగృతి కూడా ఆ బంద్ పిలుపునిస్తారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నెగ్లిజెన్స్ మాత్రమే అని చెప్పి ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా మరికొద్ది సేపట్లో తన శంకర్ గౌడ్ స్వగమైన ముత్తేజ్పేటకు డెడ్ బాడీని తీసుకొస్తున్నారు. డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఇక్కడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వస్తున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం. దీంతో నర్సంపేట మొత్తం పోలీసులు భారీ బంద్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జేఏసీ నేతల చర్చలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందో వాళ్ళు మూడు ఏదైతే ఆర్టీసీ విలీనం కానీ వేతన సవరణ కానీ అదేవిధంగా సంఘాల పునరుద్ధరణ ఈ మూడు విషయాల్లో క్లారిటీ వస్తే తప్ప ఈ బంద్ ఎలా కొనసాగుతుందని తెలిసే అవకాశం. అయితే 10 గంటల వరకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జేఏసీ తర్వాత నిర్ణయం ఎటువంటి తీసుకుంటూ తెలుసు. మొత్తానికి ముత్తేజ్పేటలో మాత్రం విషాద చేయాలనుకున్నాయి. కూతురు కొడుకుతో పాటు భార్య ఆ మృతదేహం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.